హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు అందరూ కూడా? సో మనము డైలీ నేర్చుకుంటున్న సీటెట్ పేపర్లోని ప్రీవియస్ పేపర్స్లో బిట్స్లో భాగంగా ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మనం సైన్స్లోని సంబంధించిన బిట్స్ అనేది చూస్తున్నాం. సో ఈ బిట్స్ అనేది మీరు ఎవరికైనా షేర్ చేయండి. సో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ జనరల్గా కూడా ఇది అనేది యూజ్ అవుతుంది. ఓన్లీ సీటెట్ వాళ్ళకనే కాదు. సో జనరల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇది అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే సైన్స్ కంటెంట్ కాబట్టి. సో మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట. ఏ సబ్జెక్ట్ దేంట్లోనైనా కూడానేమని ఇవి బాగానే ఉంటాయి. సో ఎప్పుడు కూడానేమని ఇవి యూజ్ అవుతూనే ఉంటాయి. సో తెలుసుకోవడానికి కూడా. సో ఇది సైన్స్ పేపర్ 2023లో పేపర్లోని బిట్ ఇది. ఓకే, ఇంకా ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మీ తాలూకా ఎవరైనా ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఓవిపరస్ యానిమల్స్? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఓవిపరస్ యానిమల్స్? సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? స్కార్పియన్, స్నేక్, ర్యాట్. ఫ్రాగ్, స్నేక్, హెన్. ర్యాట్, స్కార్పియన్, పెంగ్విన్, ఫ్రాగ్, కంగారు. ఓకే, సో ఇక్కడ ఏమడిగాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఓవిపరస్ యానిమల్స్. అసలు ఓవిపరస్ యానిమల్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మీకు చూడగానే కొంచెం ఐడియా అనేది వస్తుంది. ఇదేంటి? స్కార్పియన్ అంటే తేలు. సో తేలు వచ్చేసరికి తేలు ఇక్కడ ఏం పిల్లల్ని పెడుతుందా, గుడ్లు పెడుతుందా? అండ్ యాక్చువల్గా ఓవిపరస్ అంటే గుడ్లు పెట్టేవి అని అర్థం అనమాట. సో ఇందులోని ఏవి గుడ్లు పెట్టేవి, ఏవి పిల్లల్ని పెడతాయి? డైరెక్ట్గా పిల్లల్ని పెడతాయి, ఏవి గుడ్లు పెడతాయి? సో అది దీని తాలూకా ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఓవిపరస్ యానిమల్స్ అంటే ఏవైతే గుడ్లు పెట్టి పొదుగుతాయో, ఓకే, సో గుడ్లను పొదుగుతాయో అవి ఓవిపరస్ యానిమల్స్ కింద చూస్తాం. సో స్కార్పియన్ అంటే ఏంటి? తేలు ఏమిస్తుంది? పిల్లల్ని పెడుతుంది ఇది. ఓకే, పాము కూడా కొన్ని పాములు గుడ్లు పెడతాయి, కొన్ని పాములు పిల్లల్ని పెడతాయి డైరెక్ట్గా. నెక్స్ట్ ర్యాట్, ఎలుక, ఇది పిల్లల్నే పెడుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఫ్రాగ్, కప్ప గుడ్లు పెడుతుంది, మనకు తెలిసిందే. స్నేక్ గుడ్లు పెడుతుంది. హెన్, కోడి గుడ్లు పెడుతుంది. ర్యాట్ వచ్చేసరికి ఎలుక పిల్లల్ని పెడుతుంది. తేలు పిల్లల్ని పెడుతుంది. పెంగ్విన్ కూడా పిల్లల్నే పెడుతుంది. అండ్ పెంగ్విన్ ఇక్కడ పిల్లల్ని పెడుతుంది. ఫ్రాగ్ అనేది ఇక్కడ గుడ్లు పెడుతుంది. సో కంగారు అనేది మళ్ళీ పెంగ్విన్. సో మూడు కూడా గుడ్లు పెట్టేది ఏదైనా ఉన్నది అని అనుకుంటే మనకి ఫ్రాగ్, స్నేక్, హెన్ కాంబినేషన్ ఇదే కదా. సో ఆన్సర్ వచ్చేసి బి అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ శాంపిల్ ఆఫ్ వాటర్ బిగిన్స్ టు ఫ్రీజ్ అట్ -3 degrees centigrade at normal temperature and pressure. What can you say about it boiling point? సో బాయిలింగ్ పాయింట్ అంటే నీరు మరిగే ఉష్ణోగ్రత. ఏ ఉష్ణోగ్రత దగ్గర అయితే మన నీరు అనేది ఆవిరిగా మారిపోతుందో, సో కంప్లీట్గా బాయిల్ అవుతుంది. సో ఏదైతే ఉష్ణోగ్రత వద్ద మనకు అది బాయిల్ అవుతుందో అదే బాయిలింగ్ పాయింట్ అనమాట. సో -3 degree దగ్గర మనకి ఏమవుతుంది? నీరు అనేది గడ్డ కట్టేస్తుంది, అంటే మంచుగా మారుతుంది. బట్ ఏ ఉష్ణోగ్రత దగ్గర అది ఆవిరి అవుతుంది, మంచుగా మారుతుంటే ఇట్ విల్ బాయిల్ బిలో 100 degrees. 100 degree దగ్గర అది బాయిల్ అవ్వదు. 100 degree కంప్లీట్ అయిపోవాలి. సో ఇట్ విల్ బాయిల్ అబౌవ్ 100 degrees. 100 degrees అనేది అయిపోగానే అప్పుడు అది ఏంటంటే మరుగు వస్తుంది. మరుగు వచ్చిన తర్వాత అప్పుడు అది ఆవిరి కింద మారుతుంది అనమాట. సో దీనికి ఆన్సర్ ఇట్ విల్ బాయిల్ అబౌవ్ 100 degrees. సో అక్కడ వాడు అది ఎక్కడ ఇచ్చాడు? ఎట్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. వాట్ కెన్ యూ సే అబౌట్ ఇట్ బాయిలింగ్ పాయింట్? సో మనకు అందరికీ తెలిసిందే బాయిలింగ్ పాయింట్, వాటర్ తాలూకు బాయిలింగ్ పాయింట్ అబౌవ్ 100 degrees అని మనకి చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వస్తున్నాం. ఓకే, ఇది మనకి సైన్స్కి సంబంధించి ఈరోజు 2 క్వశ్చన్స్ అనేది. ఓకే, ప్రీవియస్ పేపర్స్ 2023 పేపర్లో ఉండే క్వశ్చన్ అనేది. అండ్ వీటికి సంబంధించిన పెడగాజికి సంబంధించి కూడా నేను మీకు బుక్లోని వీడియో తీసి నేను మీకు పెడతాను అది కూడా. సో పెడగాజికి సంబంధించి బిట్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో దీన్ని షేర్ చేయండి. అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.